మీరు గనక నాకు సహాయం చేయకపోతే ఏం చేస్తానా? యూనియన్ లీడర్ ని నడి రోడ్డు మీద లారీతో గుద్దించి చంపించారే, ఆ కేసు వివరాలు బయటకు తీసి ఆధారాలతో సహా నిరూపిస్తా. ప్రమాదంలో చావాల్సిన వాడు కొన ఊపిరితో బయటపడ్డాడు. మన ప్లాన్ అంతా మొత్తం అప్సెట్ అయింది. దొరికిపోయేలా హత్య చేయడానికి నా బుర్ర ఎందుకయ్యా? కసాయితనం చాలు. నేను చేసే ఈ నరమేధం నీ మెడకు ఉరితాడు తేకూడదు. ఇదేమిటి రాజశేఖరం గారు, సడన్ గా రాజీనామా చేశారు? రాజీ పడ్డ జీవితానికి రాజీనామా ఏ ముగింపు? కూతురు పోయిందని ఏడిస్తే కలెక్టర్ గారు ఏడ్చారంటారు. అందుకే ఒక తండ్రిగా కన్నీళ్లు పెట్టుకోవడానికి నాకు విముక్తి కావాలి సార్. మొత్తానికి ఆ కలెక్టర్ గారి పేడ వదిలేదు. ఎగ్జాక్ట్లీ, కలెక్టర్ పేడ వదిలింది. ఇక ఈ రాజశేఖరం పేడ మొదలు కాబోతుంది. తప్పుడు పనులు చేయడానికి 5వ తరగతి చదివిన నీకే అంత బుర్రుంటే IAS చదివిన నాకెంతుంటా? నా చదువును తెలివిని ఇన్నాళ్ళు జిల్లా అభివృద్ధి కోసం వాడాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని అంతం చేయడానికి వాడతాను. కలెక్టర్ చూశావా, ఆ పదవిని నేను వదిలినా పిలుపుని వదలలేకపోతున్నావు. పాపం. ఏం రామినీడు, నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించుకున్నావా? డేటు దగ్గర పడి. ఇక్కడ మేం చేతులకు గాజులు వేసుకున్నాం అనుకున్నావా? అబ్బే, అలా అనుకోవడం లేదే. నీ చేతికి గాజులు లేవుగా. చూడు, నా పద్ధతి మీ పద్ధతి లాంటిది కాదు. మన స్టైలే వేరు. వస్తారు. బాపినీడు చిన్న కొడుకు, జాగ్రత్త. బుల్షిట్. ఆ కలెక్టర్ గారు బెదిరించేంత మాత్రాన ఇల్లు కదలకుండా ముసుగుదాన్ని పడుకుంటాను అనుకున్నాడా? ఏమిట్రా ఇంకా ఆ విషయం ఆలోచిస్తున్నావు? లీవ్ ఇట్ యార్, లెట్ us ఎంజాయ్. యా, లెట్ us ఎంజాయ్. మన పంట పండింది, పంట చేసుకుందాం. ఆగండ్రా, ఇది గ్రూప్ ఫైట్ కాదు, సోలో ఫైట్. ప్లీజ్ నన్ను చంపొద్దు.
ఎంతైనా సరే, ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెడతాను. నా కొడుకు మాత్రం బ్రతికి తీరాలి. ప్లీజ్. డోంట్ వరీ బాపిరెడ్డి గారు, అరగంటలో సర్జరీ చేసి మీ అబ్బాయిని కాపాడతాం. నేను వాడిని స్ట్రైట్ గా లేపేస్తాను అంటే వద్దు, నువ్వు హంతకుడు కావడం నాకు ఇష్టం లేదు, ప్రమాదం మాత్రమే సృష్టించు అన్నారు. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ప్రమాదంలో చావాల్సిన వాడు కొన ఊపిరితో బయటపడ్డాడు. మన ప్లాన్ అంతా మొత్తం అప్సెట్ అయింది. దొరికిపోయేలా హత్య చేయడానికి నా బుర్ర ఎందుకయ్యా? కసాయితనం చాలు. నేను చేసే ఈ నరమేధం నీ మెడకు ఉరితాడు తేకుండా. వాడికి హాస్పిటల్లో మళ్ళీ ఊపిరి పోస్తున్నారు. నో, ప్రపంచంలోని ఏ శక్తి వాడికి ఊపిరి పోయడానికి వీల్లేదు. హలో హలో, అందరికీ హెచ్చరిక, హాస్పిటల్లో బాంబు పెట్టారు. దయచేసి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. హాస్పిటల్లో బాంబు పెట్టారట. హాస్పిటల్లో బాంబు పెట్టారట. పారిపోయి ప్రాణాల దగ్గర మన డిపార్ట్మెంట్ అంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. ఎవడో బాంబు ఉందని మనల్ని అందరినీ పూల్సుని చేశాడు. బాంబు లేదు, గేంబు లేదు. డాక్టర్, మా రామనీయుడు. ఐఎమ్ సారీ బాపిరెడ్డి గారు, హీఈస్ డెడ్. బాపిరీడు, మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకుని పోయాట్టుగా. ఏం చేస్తాం? మొన్న మా అమ్మాయి పోయింది, నిన్న మీ అబ్బాయి పోయాడు. రాజశేఖరం, చేసిందంతా చేసి సానుభూతి చూపిస్తున్నావా? అంకినీడు, నోటిని అదుపులో ఉంచుకో. సారథి, తమ్ముడు పోయిన బాధలో ఆవేశపడుతున్నాడులే, ఊరుకో. ఈ ఆవేశం ఇంతటితో ఆగిపోదు రాజశేఖరం. ఆగిపోదని చెప్పడానికే మేము వచ్చాం అంకినీడు. అంతేకాదు, జరగబోయే సంగ్రామంలో మీరు నాశనం కావడం ఖాయం. సారథి, మనము తొందరపడకూడదు. పద. మా సానుభూతి. నాన్న, తమ్ముడు చావు కారణమైన రాజశేఖరాన్ని చంపాల్సింది వీని కాదు, వీడిది బుద్ధి బలం. కండ బలం ఉన్న సారథి గారిని లేపేసే ఉపాయం ఆలోచించు. టీ పట్టారా? ఎంతసేపు? గురు గురు, కలెక్టర్ గారిని ఆ బాపిరెడ్డి మనుషులు యాదగిరి గుట్టలోకి తీసుకెళ్తారు. ఏంట్రా అలా చూస్తున్నావు? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేంటనా? నేను నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను రా. నీకు నక్సలైట్లకు సంబంధం ఉందటగా. పట్టుకోండి రా, తీసుకురండి రా. ఎన్కౌంటర్ గురించి పేపర్లో ఎప్పుడైనా చదివావురా? ఇప్పుడు నీకు నేను చూపిస్తా. నువ్వు నీ టాక్సీలో నక్సలైట్లను తీసుకుని వెళుతున్నావట. అప్పుడు నిన్ను మేము చేజ్ చేశాం. నక్సలైట్లు పారిపోయారు, నువ్వు మాకు దొరికిపోయావు. ఎలా ఉంది స్టోరీ? బాగుందా? అయిపోలా? నువ్వు ఎదురు తిరిగి నన్ను కాల్చపోతే అప్పుడు నేను నిన్ను ఏమిట్రా మెరుపు? మినుగురు పురుగు అనుకుంటాను సార్. అంత మెరుపు మెరిసింది ఏమిట్రా? మినుగురు పురుగు సార్. ఓహో, నిన్ను రేయ్, ఇదేదో ఫ్లాష్ లైట్ లాగుంది. ఎవడో ఫోటో తీస్తున్నట్టున్నాడు రా. ఎస్, యు ఆర్ రైట్.
మిణుగురు పురుగుల్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చూశావుగా, ఆంధ్రాలో ఉన్న పత్రికలన్నీ ప్రచురిస్తాయి నీ బూటకపు ఎన్కౌంటర్. కలెక్టర్, వీడితో పాటు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తే ఏం చేస్తావు? నన్ను కాలిస్తే ఆయన ఊరుకోడుగా. థ్యాంక్ యూ ఎస్పీ గారు. మీ డిపార్ట్మెంట్ లో ఇటువంటి తోడేళ్లు ఉండకూడదు. నవ్ యు నో వాట్ టు డు. సార్. సారథి, లెట్స్ గో. నాన్నా నాన్నా ఈరోజు పేపర్లో బట్టి న్యూస్ చదివేవా? చదివాను రా. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, కొంప మునిగిందండి. నన్ను సస్పెండ్ చేశారు. ఏదైనా పని చెప్తే ఎవ్వరికీ తెలియకుండా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను సస్పెండ్ కాదు, షూట్ చేసి పారేయాలి. నన్నేం చేయమంటారండి? నేను ఆయన కాల్చి పారేద్దాం అనుకున్నా, కానీ ఈలోగా రాజశేఖరం ప్రెస్సాలని ఎస్పీని అమ్మటేసుకొచ్చి నన్ను ట్రాప్ లో ఇరికించేశాడు. బాబు, మీరు నన్ను కాపాడకపోతే నా ఉద్యోగం పోవడం ఖాయం. నీకు సాయం చేయాలని చూస్తే మేమిరుక్కుంటామయ్యా. మనకి సపోర్ట్ గా మినిస్టర్ గారు ఉన్నారు కదండి. ఆయన్ని గొడవలోకి ఇడిస్తే బర్తరఫ్ అయిపోతాడు. నీ కాగ్గోలాపై బయటికి పో. అంటే నా కాకి బట్టలు ఊడిపోగానే నాది కాగ్గోలు అయిపోయిందనమాట. మీరు గనక నాకు సహాయం చేయకపోతే ఏం చేస్తానా? యూనియన్ లీడర్ ని నడి రోడ్డు మీద లారీతో గుర్తించి చంపించారే, ఆ కేసు వివరాలు బయటకు తీసి ఆధారాలతో సహా నిరూపిస్తా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని అడ్డుపడిన ఇంజనీరు రాఘవని మంత్రి గారి ఆదేశం మేరకు లేపేశారే, ఆ వివరాలన్నీ బయటకు కక్కుతా. సిటీ మధ్యలో ఉన్న గుడిసెల్ని తగలబెట్టించి అదే స్థలంలో మీరు 5 స్టార్ హోటల్ కట్టించిన విషయం గురించి, కలెక్టర్ గారి మీద మీరు చేసిన హత్యా ప్రయత్నం గురించి, మీ తమ్ముడు కలెక్టర్ గారు అమ్మాయిని రేప్ చేస్తే కోర్టులో నేను చెప్పిన తప్పుడు సాక్ష్యం గురించి రేపు పబ్లిక్ లో నిలబడి. మహామంత్రి గారు, విన్నారుగా మీ కథంతా. నేను ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. అందుకే మీ చరిత్ర అంతా రికార్డ్ చేశాను. సో వన్స్ ఫర్ ఆల్ యువర్ గేమ్ ఇస్ ఓవర్. హలో, నేను అంకినేని మాట్లాడుతున్నాను. ఏంటా ఇది? ఇక్కడ నా కోసం కదిలిపోతుంటే అక్కడ నువ్వు తాపీగా కూర్చున్నావా? నేనందరూ చేసిన ఘనకార్యాలు అయ్యే. ఇన్స్పెక్టర్ గారిని చంపింది, యూనియన్ లీడర్ని లేపేసింది, అమాంబాబత్ కార్యక్రమాలన్నీ ఆ రాజశేఖరం గారు రికార్డ్ చేసి ప్రత్యేకంగా వినమని నాకు ఒక కాపీ పంపించాడు. అది సర్లే, అవసరమైతే ఆడిని ఆడి తాలూకు మనుషుల్ని నర్రికి పారేసైనా సరే ఈ మ్యాటర్ ముఖ్యమంత్రి నోటీస్కి వెళ్ళక ముందే ఆ ఒరిజినల్ క్యాసెట్ నా చేతిలో పడాలి. అర్థమైందా? అలాగే. రాజశేఖరం సారథులకు సంబంధించిన ప్రతి వాళ్ళని నరికి పారేయండి. ఒక్కళ్ళు కూడా మిగలటానికి వీల్లేదు. వెళ్ళండి. హలో, నేను అంకినేడి గారి భార్యని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన వాళ్ళందరినీ చంపమని మా వారు మనుషుల్ని పంపారు. ఇస్ ఇట్? డాక్టర్ గారు ఉన్నారా? లేరయ్యా, హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు. పోనీ అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎక్కడి నుంచి వస్తారు బాబు? అమ్మగారు ఇంకా పెళ్లే చేసుకుందే. పెళ్లి చేసుకోలేదా? శకుంతల, ఇంతకాలం ఎందుకు అబద్ధం చెప్పావు? నిజంతో కాక నీడతో బ్రతకడం అలవాటైపోయింది కాబట్టి మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. కానీ మీరెక్కిన ట్రైన్ నేను మిస్ అయిపోయాను. నా మనసు గాయపడ్డ మాట నిజమే. అయినా నా చుట్టూన్న మనుషుల గాయాల్ని నయం చేస్తూ బ్రతికేయాలని నిర్ణయించుకున్నాను. No regrets at all.